దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామములో మీ అందరికీ శుభవందనాలు. అందరూ బాగున్నారండి? ఉదయకాలంలో ఈ రీతిగా మిమ్మల్ని పలకరించడం దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యంలో నుండి లూకాసు వార్త 2వ అధ్యాయము 31, 32 వచనాలు. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని అని నీతిమంతుడైన సిమియోను అనే భక్తుడు యేసయ్యను తన చేతుల్లో ఎత్తుకొని మాట చెప్పారు. నీవు సిద్ధపరిచినటువంటి రక్షణ నేను కన్నులారా చూచాను అని. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడు అని సిమియోను కూడా విశ్వసించి సంతోషిస్తా ఉన్నాడు. రక్షకుని చూచిన నీవు నేను కూడా సంతోషించాలి, ఆనందించాలి, ఆయనను ప్రకటించాలి. ఆయన కూర్చున్నటువంటి ఆనంద ధ్వనులతో ఆయనను కీర్తించి కొనియాడాలి. నిజమే, రక్షణ లేని మనందరి జీవితాలకు రక్షకుడుగా వచ్చి రక్షణిచ్చి లోకం నుండి, శాపం నుండి, పాపం నుండి విడిపించి పరలోక రాజ్య ప్రాప్తి కొరకు ఆయన మనల్ని సిద్ధపరిచారు. రక్షకునికి మనం హృదయాన్నిచ్చి ఆ రక్షణానందాన్ని కూడా మనం కూడా పొందుకోవడానికి దేవుడే మనందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్.